నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు ఏవి కూడా చెప్పిన డేట్కి రావడం లేదు. రీజన్ ఏంటంటే విఎఫ్ఎక్స్. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ టైంలో కూడా ఈ విఎఫ్ఎక్స్ అనేది పెద్ద బ్రహ్మ విద్య అయిపోయింది. అసలు టెక్నాలజీ అందుబాటులో లేని టైంలోనే ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్తో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. లైక్ మాయాబజార్, ఆదిత్య 369, భైరవ ద్వీపం, అంజి, అమ్మోరు, దేవిపుత్రుడు, ఇలా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. భైరవ ద్వీపం అనే అంజి సినిమాలో నా ఫేవరెట్. ఎన్నిసార్లు చూస్తుంటానో లెక్కేలేదు, ఇప్పుడు కూడా చూస్తా. అసలు టెక్నాలజీ అందుబాటులో లేని టైంలోనే అంత మంచి గ్రాఫిక్స్తో సినిమాలు వచ్చాయి. ఇప్పుడేమో అసలు ఈ విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉందని చెప్పి, అంటే ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా ఇంకా విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉందని చెప్పి సినిమాలని ఏళ్లకేళ్లకు వాయిదా వేస్తున్నారు. అసలు టెక్నాలజీ అందుబాటులో లేని టైంలోనే అంత మంచి గ్రాఫిక్స్తో అంత మంచి సినిమాలు వచ్చాయి. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ టైంలో కూడా ఇంకా విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉందని చెప్పి సినిమాలని ఏళ్లకేళ్లు వాయిదా వేస్తున్నారు. మొన్న చిరంజీవి నటించిన విశ్వమర టీజర్ రిలీజ్ చేస్తే ట్రోల్స్ గట్టిగానే పడ్డాయి. దాంతో డైలమాల పడ్డ మూవీ టీం బెస్ట్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇస్తామని విఎఫ్ఎక్స్ మీద సాగు చూపించి విశ్వమర సినిమాని సంక్రాంతి నుంచి వాయిదా వేసింది. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేసి నెలలు గడిచిపోయాయి. ఇంకా ఎన్నేళ్ళు గడుస్తుందో తెలియదు. అసలు రిలీజ్ డేట్ పైనే క్లారిటీ లేదు. మొన్న మంచు విష్ణు కలల ప్రాజెక్టు కన్నప్ప కూడా ఇదే విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉందని చెప్పి 6 నెలలు వాయిదా పడింది. 200 కోట్ల బడ్జెట్ అన్నారు, విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉందని వాయిదా వేశారు. తీరా సినిమాల విఎఫ్ఎక్స్ ఆ గ్రాఫిక్స్ చూస్తే వాంతి వచ్చింది. అలాగే ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ కూడా ఇదే విఎఫ్ఎక్స్తో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పుడు ఇదే లైన్లోకి వచ్చింది బాలయ్య నటించిన మోస్ట్ క్రేజియస్ ప్రాజెక్ట్ అఖండ 2. దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో బాలయ్య డిఫరెంట్ లుక్ అండ్ గెటప్స్, అదిరిపోయే ఎలివేషన్స్, బాలయ్య పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, తమన్ బీజిఎం, ట్రెమెండస్ విజువల్స్, బోయపాటి మాస్ టేకింగ్ తో టీజర్ నెక్స్ట్ లెవెల్లో పేలింది. టీజర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి దుమ్ము లేపింది టీజర్. ఈ టీజర్ లో ఉన్న లొకేషన్స్ పైన కానీ ఆ గ్రాఫిక్స్ పైన కానీ ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. బాలయ్యకి పెట్టిన త్రిశూలం షాట్ పైన మాత్రం కొంచెం ట్రోల్స్ పడ్డాయి. అయితే మెజారిటీ ఆడియన్స్ మాత్రం బాలయ్య రేంజ్ కి ఇలాంటి ఎలివేట్ షాట్స్ ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అఖండ 2లో భారీ విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంట. సెప్టెంబర్ 25 నాటికి ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. మొత్తం అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల ఆఖరి కల్లా మొత్తం అఖండ 2 షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. ఆగస్టులో విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అయినా సెప్టెంబర్ 25 నాటికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే మూవీ టీం ఎక్స్పెక్ట్ చేసిన టైంకి విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాదని విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు చెప్పేశారంట. బోయపాటి విజన్కి హెవీ విఎఫ్ఎక్స్ షాట్స్ పెట్టాల్సి వచ్చిందంట. ఆ రేంజ్ అవుట్పుట్ కావాలంటే, బెస్ట్ విఎఫ్ఎక్స్ కావాలంటే కనీసం 3 నెలలు టైం పడుతుందని తెగేసి చెప్పారంట. దాంతో ఇక మూవీ టీం కూడా చేసేదేం లేక షూటింగ్ ని మెల్లగా చేసుకుంటోంది. ఈ సినిమా పైన సీక్వెల్ హైప్ భారీగానే ఉంది. పైగా బాలయ్య ఉగ్రతాండవం చేశాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. బాలయ్య యాక్టింగ్ ముందు ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేవి పెద్దగా ఆనవు. కానీ ఈ అఖండ 2 మూవీ పాన్ ఇండియన్ మూవీ. పైగా ఈ సినిమాకి నార్త్ బెల్ట్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాలయ్య యాక్టింగ్ కి ఈ బెస్ట్ విఎఫ్ఎక్స్ కూడా యాడ్ అయితేనే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మూవీ టీం నోరు మూసుకొని కూర్చుంది. పైగా నార్త్ ఏరియాలో అఖండ మూవీ డబ్డ్ వర్షన్ ని ఓటీటీలో టీవీల్లో చూసి బాగా అట్రాక్ట్ అయిపోయారు అక్కడ జనాలు. ఇప్పుడు తెలుగుతో సమానమైన క్రేజ్ ఉంది అక్కడ అఖండ 2 పైన. అందుకే బెటర్ గ్రాఫిక్స్తో బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన పాన్ ఇండియన్ రేంజ్ ని బాలయ్య అందుకుంటాడు. సో మొత్తానికైతే అఖండ 2 మూవీ సెప్టెంబర్ 25 నుండి డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలింది. అయితే బాలయ్య ఫ్యాన్స్ ఈ వార్తతో కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది పాన్ ఇండియన్ ఫిలిం కాబట్టి బాలయ్య ఈసారి ఖచ్చితంగా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ గోడని బద్దలు కొట్టి మినిమం 500 కోట్లన్నా కొల్లగొట్టాలి. కాబట్టి తప్పదు. మరి అఖండ 2 మూవీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి వాయిదా పడడం గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.